సరే ఇప్పుడు యాక్చువల్ సిమ్టమ్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం మనం. బట్ యాక్చువల్లీ ఇది రావడానికి కారణం ఏంటి? అసలు దేనివల్ల? ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఓకే ఏజ్ వయసు ద్వారా ఏజ్ రిలేటెడ్ ఉంది. మరి దీనికి ఏంటి కారణం? ఏమన్నా అంటే ఇన్ఫెక్షన్స్ అగ్రివేట్ చేస్తాయి అని కూడా అంటుంటారు కదా. అంటే ఏది అగ్రివేట్ ఏం చేస్తుంది? యాక్చువల్గా కారణం ఏంటి దానికి? సో అసలు బేసికల్గా రొమటాయిడ్ అనేది రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ జెనెటిక్ టెండెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంటల్ ఇన్సల్ట్ అనమాట. అంటే నీకు జెనెటికల్గా ప్రతి మనిషికి కొన్ని రకాల జబ్బులు రావడానికి వాళ్ళ బాడీలో ఒక జెనెటిక్ మేకప్ ఉంటుంది. అంటే కొంతమందికి కీళ్ళ నొప్పులు రావడానికి, కొంతమందికి క్యాన్సర్స్ రావడానికి, కొంతమందికి ఇప్పుడు టీబీ వచ్చింది అనుకోండి వాడికి త్వరగా తగ్గదు. అలానే కొంతమందికి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసాం మనం ఈ కోవిడే తీసుకున్నాం ఒక ఎగ్జాంపుల్. కొంతమందికి కోవిడ్ వస్తే ఫాస్ట్గా సిక్ అయిపోయి బ్యాడ్ అయిపోతారు, కొంతమందికి కోవిడ్ వస్తే అంత ఎఫెక్ట్ అవ్వదు. సో ఇదంతా కూడా ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్లో ఉంటుంది. దానికి బేసికల్గా వాళ్ళ బాడీ జెనెటిక్స్, వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఆ ఇన్హెరిట్ అయిన జీన్స్, ఫాదర్ నుంచి మదర్ నుంచి వచ్చిన జీన్స్ అన్నీ కూడా డిసైడ్ చేస్తాయి. సో వాట్ వీఆర్ అనేది యాక్చువల్గా అవర్ జీన్స్ విల్ డిసైడ్. వాట్ వీ బికమ్ అనేది ద ఎన్విరాన్మెంట్ అవర్ లైఫ్ స్టైల్ విల్ డిసైడ్. సో మనము మన జెనెటిక్స్ని బట్టి మనకు ఒక బేసిక్ స్ట్రక్చర్ వస్తుంది మన బాడీకి. సో దీంట్లో కొంతమందికి ఈ రొమటాయిడ్ వచ్చే జీన్స్ ఉంటాయి. అది ఉన్న వాళ్ళందరికీ కూడా రొమటాయిడ్ రాదు. సో అది ఉన్నప్పుడు ఏమైందంటే సపోజ్ వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ మేల్స్ తీసుకుంటాం, ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. మేల్స్ ఎవరైతే బాగా హెవీగా స్మోక్ చేస్తారో, స్మోకింగ్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే లోపల కొన్ని రకాల ఈ కణాలు అవి డ్యామేజ్ అవుతాయి. ఆ డ్యామేజ్ అయినవి కణాల నుంచి కొంత ఇమ్యూన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఇమ్యూన్ సెల్స్ నార్మల్ సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే వాటిని ఇమ్యూన్ సెల్స్ అటాక్ చేస్తాయి. ఓకే. సో మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ వాటిని అటాక్ చేసేస్తాయి. సో అది ఏమైందంటే మన బాడీలో ఉన్న సెల్స్ని అది ఏదో వేరేది బయటది అనుకొని మన ఇమ్యూన్ సెల్స్ వాటిని అటాక్ చేస్తాయి. ఈ ప్రాసెస్ని ఆటో ఇమ్యూనిటీ అంటాం. సో మనకి కొంతమందికి ఏంటంటే వాళ్ళకి జెనెటికల్గా ఒక టెండెన్సీ ఉంటుంది ఆటో ఇమ్యూనిటీ రావడానికి. సో అటువంటి వాళ్ళకి ఇట్లా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అంటే మగవాళ్ళలో కొంతమందిలో స్మోకింగ్, ఉమెన్లో స్మోకింగ్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంటే మోస్ట్ ఆఫ్ ది మన ఇండియన్ ఉమెన్ ఎక్కువ శాతం స్మోకింగ్ చేయకపోవచ్చు. వెస్టర్న్లో స్మోకింగ్ ఉమెన్లో చాలా కామన్, బట్ ఇండియాలో ప్యాసివ్ స్మోకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఉమెన్ అనేవాళ్ళు ఒకవేళ ఇంట్లో వాళ్ళ మగవాళ్ళు స్మోక్ చేస్తే వాళ్ళ పక్కన ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండా దే ఇన్హేల్ అవుట్. సో ప్యాసివ్ స్మోకింగ్ కొంతమందికి కాంట్రిబ్యూట్ చేస్తుంది, కొంతమందికి టొబాకో చివింగ్ ఉంటుంది. సో ఇట్లా సో ఇది దాంట్లో టొబాకో ఉంటుంది. సో ఇవి ఏంటంటే 1 or 2 రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి మనకి సైంటిఫికల్గా ప్రూవ్ అయినాయి. ఇది ఈ స్మోకింగ్, టొబాకో రిలేటెడ్ ప్లస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మీరు అన్నట్టు ఇవి వచ్చినప్పుడు ఇవి ఏం చేస్తాయంటే బేసిక్గా మన బాడీలో ఉన్న నార్మల్ కణాలని కొంతవరకు డ్యామేజ్ చేస్తాయి. చేసినప్పుడు ఏం చేస్తుంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిపేర్ చేయడానికి వెళ్తాయి. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అవి గుర్తించవు, డ్యామేజ్ అయిపోతే సరిగ్గా గుర్తించదు. నార్మల్ పీపుల్ అది అక్కడ వరకు రిపేర్ చేసి వెళ్ళిపోతాయి. కొంతమందికి బాడీలో ఆటో ఇమ్యూనిటీ అనే టెండెన్సీ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ ఇమ్యూన్ రియాక్షన్ అక్కడ స్టార్ట్ అయ్యి ఆగదు ఇంకా. సో ఇమ్యూన్ రియాక్షన్ స్టార్ట్ అయ్యి ఆగకపోవడం అంటే ఏమవుతుందంటే అక్కడ ఈ కొన్ని సెల్స్ ఇమ్యూన్ సెల్స్ వెళ్తాయి కదా, వెళ్ళిన తర్వాత ఏం చేస్తాయంటే అవి కొన్ని రకాల కెమికల్స్ రిలీజ్ చేస్తాయి, సైటోకైన్స్ అంటాం మనం టెక్నికల్ వాటిని. అవి ఏం చేస్తాయంటే వేరే కణాలను అట్రాక్ట్ చేస్తాయి, ఇంకో వేరే రకం కణాలు అక్కడికి వస్తాయి. అవి అక్కడికి వచ్చింది ఇవి అవి అన్నీ కలిపి మాట్లాడుకొని చర్చ చేసుకొని ఇంకా కొన్ని కెమికల్స్ సైటోకైన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. అవి ఇంకా కొన్ని సెల్స్ వస్తాయి బాడీలో. అలా ఒక 4-5 రకాల ఇమ్యూన్ సెల్స్ ఏవైతే మన బాడీ ఇమ్యూన్ సెల్స్ అంటే డిఫెన్స్ మెకానిజంలో రకరకాల ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి. సో అన్ని రకాల సెల్స్ అక్కడికి చేరుకొని కొన్ని సైటోకైన్స్ రిలీజ్ చేస్తాయి, కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి. ఎంజైమ్స్ ఏమవుతాయంటే అక్కడ టిష్యూని మొత్తం డెస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. డెస్ట్రాయ్ అయ్యేసరికి మళ్ళీ ఇమ్యూన్ సెల్స్ వచ్చి చేరుతూ ఉంటాయి. అక్కడ ఫైనల్గా ఏమవుతుందంటే మొత్తం ఒక డ్యామేజ్ క్రియేట్ అయ్యి ఒక స్వెల్లింగ్ వాపులాగా వస్తుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. సో ఈ ఏదో చిన్న ట్రిగ్గర్ ఉంటుంది, వాళ్ళు స్మోకింగో లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాతనో లేకపోతే కొంతమందికి ఇంకా సమ్ డిజీజ్ ఏదో ఒకటి వేరే రకం డిజీజ్ వచ్చి అది తగ్గిపోయిన తర్వాతనో. సో ఇట్లా కొంతమందికి కొన్ని రీజన్స్ వల్ల ఒక ఈ ఇమ్యూన్ రియాక్షన్ అనేది జనరేట్ అయితే అది ఆగదు ఈ పేషెంట్స్లో. సో ఎంటైర్ ప్రాసెస్ని మనం ఆటో ఇమ్యూనిటీ అంటాము. సో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్.
ఇక్కడ నాకు చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఏవైనా సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు, సెల్స్ ఆర్ టిష్యూస్ ఏదైనా కారణం వల్ల డ్యామేజ్ అయినప్పుడు వాటిని రిపేర్ చేసే క్రమంలో ఇది ఆటో ఇమ్యూనిటీ అనేది అగ్రివేట్ అవుతుంది అనేది ఇది కాన్సెప్ట్ యాక్చువల్లీ. అయితే ఏదైనా సెల్ కానీ టిష్యూ కానీ డ్యామేజ్ అయినప్పుడు ఆ రిపేర్ మెకానిజం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ మీద ఏదో డ్యామేజ్ అయింది అనుకోండి, అక్కడనే సెల్ డివిజన్ జరిగి డ్యామేజ్ పోయి స్కార్ టిష్యూ ఫామ్ అవ్వడము అట్లాంటివి జరుగుతాయి కదా. ఇందులో ఇమ్యూన్ సెల్స్ వచ్చి వాటి రోల్ ఏంటి అసలు, అవి ఎందుకు? సో ఇది ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్లో గుర్తించింది ఏంటంటే మెయిన్గా లంగ్స్. సో ఈ ప్రాబ్లం అనేది మెయిన్గా ఈ స్మోకర్స్లో కూడా ఇట్లా కనుక్కుంటే ఏంటంటే ఫస్ట్ ఈ ఇమ్యూన్ రియాక్షన్, ఇప్పుడు మీరు స్కిన్ అంటున్నారు కదా, ఈ స్కిన్ ఐసీ ఇట్లా ఈ ఏరియాస్ నుంచి రొమటాయిడ్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయింది అనడానికి మనకి ఈరోజు కరెక్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. బట్ మెయిన్ లంగ్స్లో ఇమ్యూన్ రియాక్షన్ అనేది ఇట్లా స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే బేసిక్గా మన బాడీలో ఉండే కొన్ని కెమికల్స్ ఇంకొక కెమికల్ లాగా చేంజ్ అయిపోయినాయి అనుకోండి, ఏదన్నా ఈ స్మోకింగ్ రిలేటెడ్ డ్యామేజ్ వల్ల. అంటే దీంట్లో ఏంటంటే మెయిన్గా రొమటాయిడ్లో కనుక్కుంది అంటే సిట్రులినేషన్ అంటాం, సిట్రులినేటెడ్ పెప్టైడ్స్, ఇలా కొన్ని ఒక ప్రోటీన్ ఇంకొక ప్రోటీన్గా మారుతుంది. ఈ డిఫరెంట్ ప్రోటీన్ని మన బాడీ ఒక డిఫరెంట్ థింగ్ లాగా గుర్తించి దానికి ఇమ్యూన్ రియాక్షన్ జనరేట్ అవుతుంది. సో ఇలా లంగ్స్లో స్టార్ట్ అయిన ఇమ్యూన్ రియాక్షన్ ఏంటంటే బ్లడ్ ద్వారా జాయింట్స్ వరకు చేరుకొని జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ అనేది స్ప్రెడ్ అయ్యింది. అంటే లంగ్ టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు ఇమ్యూన్ సెల్స్ ఇన్వాల్వ్ అయ్యి యాక్టివేట్ అయ్యి చేస్తాయి. అక్కడ నుంచి ఆ ఇమ్యూన్ సెల్స్ అనేవి అక్కడ నుంచి మళ్ళీ జాయింట్స్ వరకు చేరుకొని అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇది ఒకటి. సో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే జాయింట్లో ఉండే ఆ సైనోవియం ఉంటుంది కదా, సో ఆ జాయింట్ లేయర్ చెప్పాను కదా, సో ఆ సైనోవియంలో కూడా ఇన్ఫ్లమేషన్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాసెస్లో. సో ఈ ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఉంటాయో లంగ్స్లో అక్యుములేట్ అయిన ఇమ్యూన్ సెల్స్ జాయింట్స్ వరకు చేరుకొని అక్కడ కూడా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ హైపోథసిస్ అనమాట ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ జనరేట్ అవ్వడానికి. కొంతమందిలో ఎట్లా ఉంటుందంటే ఈ జాయింట్స్లోనే ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవ్వచ్చు. అంటే జాయింట్స్కి సంబంధించిన లేయర్స్ ఏవైతే ఉంటాయో, జాయింట్స్కి సంబంధించిన సైనోవియంని మన బాడీ సెల్స్ ఒక డిఫరెంట్ మన బాడీది కాదు వేరే బాడీది అని అది రికగ్నైజ్ చేయలేదు సరిగా. చేయనప్పుడు దానికి అగెనెస్ట్గా ఫైట్ చేస్తూ ఉంటుంది. సో మన బాడీలో ఉన్న టిష్యూని ఇవి ఏం చేస్తాయంటే మన బాడీది కాదేమో అనుకుంటుంది, మిస్అండర్స్టాండింగ్ చేసుకొని దీన్ని తీసేద్దాం, తొలగిద్దామని ఎప్పుడూ కాన్స్టెంట్గా ఫైట్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ మిమిక్రీ అంటాం. అంటే అది మన బాడీ స్ట్రక్చరే కానీ బయట బాడీ లాగా మిమిక్ అవుతూ ఉంటుంది. అప్పుడు దీనికి అగెనెస్ట్ యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇట్లా మాలిక్యులర్ మిమిక్రీ లాగా అవుతుంది, ఇట్లా యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇంకొకటి ఈ మధ్య ఇంకో రీసెంట్గా ఎవాల్వ్ అయిన కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎన్విరాన్మెంటల్, సపోజ్ వెదర్ చేంజ్ అవుతుంది కొంతమందికి. వెదర్ చేంజ్ అయినప్పుడు కూడా ఒక్కొక్కసారి వాళ్ళ జీన్స్ కూడా చేంజ్ అవ్వచ్చు. జీన్స్లో కొన్ని ఫైనర్ ఆస్పెక్ట్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది, దాన్ని ఎపిజెనెటిక్స్ అంటాం. సో ఈ ఎపిజెనెటిక్స్ వల్ల కొంత జీన్స్లో ఏమైనా చిన్న చేంజెస్ వచ్చినప్పుడు మళ్ళీ వాటిని కూడా ఈ ఇమ్యూన్ సెల్స్ అనేది డిఫరెంట్గా గుర్తించి దాని మీద అటాక్ చేస్తూ ఉంటుంది. సో ఇలా రొమటాయిడ్ డెవలప్ అవ్వడానికి ఇవన్నీ ప్రాసెస్లో నేను చెప్పింది ఏంటంటే టొబాకో స్మోకింగ్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఎపిజెనెటిక్స్, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్. అంటే వాళ్ళు ఉండే వెదరు, వాళ్ళ లైఫ్ స్టైల్, దీన్ని బట్టి డిసైడ్ చేస్తుంది. బట్ వాళ్ళ బాడీలో ఇప్పుడు ఒక వెదర్ నుంచి ఇంకో వెదర్కి చాలామంది మూవ్ అవుతారు. స్మోకింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అందరికీ రొమటాయిడ్ రాదు. కొంతమంది వాళ్ళ బాడీలో అది వచ్చే నేచర్ ఉంటుంది, అది ఉన్న వాళ్ళకి అది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఎలా తెలుస్తుంది మనకి ఇది ఉందా లేదా అనేది, జనరల్గా వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరికైనా ఉన్నాయంటే వీళ్ళకి కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కేర్ఫుల్గా ఉండాలి. దిస్ ఈజ్ ఆల్సో జస్ట్ లైక్ క్యాన్సర్. ఇప్పుడు క్యాన్సర్ ఉందనుకోండి, వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా మిగతా వాళ్ళకి ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. సో ఇంకా వాళ్ళు రెగ్యులర్గా కొంతమంది స్క్రీనింగ్ చేసుకుంటూ కేర్ తీసుకుంటూ ఉంటారు. ఇది కూడా రొమటాయిడ్ ఉన్నప్పుడు, అలా రిస్క్ ఉన్నప్పుడు మనం కొంచెం లైఫ్ స్టైల్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే రిస్క్ అనేది మనకి ఎక్కువ డెవలప్ అవ్వకుండా ఉంటుంది. దీనికి కూడా స్క్రీనింగ్ చేయించుకోవచ్చా సార్? అంటే అదర్ దాన్ సిమ్టమ్స్ ఏమైనా ఇంకా వేరే టెస్ట్లు ఏమన్నా ఉన్నాయా దీనికి? ఎటువంటి స్క్రీనింగ్స్ అనేటివి ఇప్పుడు రికమెండేషన్స్లో లేవు. ప్లస్ చేసుకోవడం కూడా అంత బెటర్ కాదు, ఎందుకంటే యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ పర్సన్కి వెళ్ళి మనం ఒక టెస్ట్ చేస్తాం, రొమటాయిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, ఇంకా ఏఎన్ఏ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, నాకేమన్నా ఉందా లేదా, నాకేమైపోతుంది, వెంటనే ఇవాళ రేపు గూగుల్ చూడడము, అవన్నీ చూసేసి నాకు ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది, ఆ టెన్షన్ యాంగ్జైటీ తోటి ఇంకా వాళ్ళు లేనిది ఉన్నట్టు ఊహించుకొని సఫర్ అవుతుంటారు. ఎందుకంటే మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ దీంట్లో. ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్గా కూడా వాళ్ళు బాగుండాలి ఎవరైనా కూడా. సో అన్నెసెసరీ యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. సో దీనికి ఓన్లీ రొమటాయిడ్ ప్రాబ్లమ్స్కి ఇప్పటి వరకు ఓన్లీ లక్షణాలు ఉంటేనే, దానికి సంబంధించిన లక్షణాలు ఉంటేనే టెస్టింగ్, లక్షణాలు లేకపోతే టెస్టింగ్ లేదు. ఎందుకు అంటే
చాలామందికి ఒక రీసెర్చ్లో కనుక్కుంది ఏంటంటే కొంతమందికి రొమటాయిడ్ టెస్ట్ పాజిటివ్ ఉన్నా కూడా వాళ్ళకి లైఫ్ టైం రొమటాయిడ్ ప్రాబ్లం డెవలప్ అవ్వలేదు. సో అనవసరమైన టెన్షన్. సో దీంట్లో ఏంటంటే మనకి కొంతమందికి రొమటాయిడ్ బ్లడ్లో ఉన్నా కూడా వాళ్ళకి ఆ లక్షణాలు లేకపోతే మనం ట్రీట్ చేయము, అవసరం లేదు. సో రొమటాయిడ్ ఉండి వాళ్ళకి లక్షణాలు డెవలప్ అవుతున్నాయి, వాళ్ళు సఫర్ అవుతున్నారు అంటేనే ట్రీట్మెంట్. సో లక్షణాల వాళ్ళకి ఏం టెస్టులు చేస్తారు సార్? అంటే బ్లడ్ టెస్టా లేకపోతే ఇంకేమైనా ఉంటాయా? సో దీంట్లో మెయిన్గా ఏంటంటే మనకి బ్లడ్ టెస్ట్లలో 3 రకాల టెస్టులు ఉంటాయి. ఒకటి బ్లడ్ టెస్ట్లోనే మళ్ళీ 2 రకాలు, నార్మల్ టెస్ట్లు, స్పెషల్ టెస్ట్లు. ఇంకోటి ఎక్స్రేస్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఇమేజింగ్ అంటాం. సో ఒకటి సిరాలజీ బ్లడ్కి సంబంధించింది, ఇంకోటి ఏమో ఇమేజింగ్. సో బ్లడ్లో మనం రొటీన్గా చేసేది ఏంటంటే ఈ రొమటాయిడ్ పేషెంట్స్కి అసలు రొమటాయిడ్ ఉందా లేదా తెలుసుకోవడానికి రొమటాయిడ్ ఫ్యాక్టర్ అని ఒక టెస్ట్ ఉంటుంది, అది చేస్తాం. ప్లస్ ఇంకోటి రొమటాయిడ్ ఫ్యాక్టర్లో ఒక్కోసారి ఐడెంటిఫై అనే వాళ్ళకి వేరే టెస్ట్లు ఉంటాయి, యాంటీ-సిసిపి అని, ANA అని, HLA-B27 అని, ఇలా డిఫరెంట్ టెస్ట్లు ఉంటాయి. దాంట్లో రొమటాయిడ్లో కొంచెం అటు ఇటుగా సేమ్ రొమటాయిడ్ టైపే ఉంటాయి ఆ జబ్బులు కూడా. సో అవేమైనా ఉన్నాయని ఈ టెస్ట్ల ద్వారా బేసిక్గా మనకి ఇది ఉందా లేదా అనేది తెలుస్తుంది. ప్లస్ రొమటాయిడ్ పేషెంట్స్కి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది సిస్టమిక్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటాం. సిస్టమిక్ అంటే బాడీలో కీళ్ళే కాకుండా వేరే అన్ని బాడీ పార్ట్స్కి ఎఫెక్ట్ ఇచ్చే, లూపస్ లాగానే ఇది కూడా సిస్టమిక్ ఎఫెక్ట్ ఉంటుంది. లూపస్ లాగానే ఉంటుంది, కానీ లూపస్లో ఏంటంటే దాంట్లో ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది వేరే ఆర్గన్స్కి ఎఫెక్ట్ ఇవ్వడానికి. రొమటాయిడ్లో ఏంటంటే ప్రాబబిలిటీ తక్కువ ఉంటుంది. మెయిన్గా జాయింట్స్ ఉంటాయి, ఎప్పుడో ఒకసారి కొంతమందికి మాత్రమే వేరే ఆర్గన్స్కి ఎఫెక్ట్ ఇస్తుంది. లూపస్లో ఏంటంటే వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ ఇచ్చే ఛాన్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే మనకి రొమటాయిడ్లో సో మనకి బ్లడ్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. సో అందుకనే మామూలుగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెక్ చేస్తాము. సో ఇంకొకటి ఈ తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో అవి బ్లడ్లో అది ప్లేట్లెట్స్ కూడా పెరుగుతాయి. ఇన్ఫ్లమేషన్ ఎప్పుడున్నా కూడా బాడీలో ప్లేట్లెట్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో రొమటాయిడ్లో బ్లడ్ కౌంట్, హీమోగ్లోబిన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది, ప్లేట్లెట్స్ వైట్ సెల్స్ పెరగచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ చాలా మటుకు వీళ్ళ రొమటాయిడ్ వాళ్ళు తెలియక పెయిన్ కిల్లర్స్ ఒకటి తిని కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడవచ్చు. క్రియాటినిన్ టెస్ట్ కూడా ఒకసారి చేస్తాం రొటీన్గా, మెడిసిన్స్ ఇచ్చే ముందు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం. సో మెడిసిన్స్ ఇచ్చే ముందు రొటీన్గా కంప్లీట్ బ్లడ్ పిక్చర్, లివర్ ఫంక్షన్ టెస్ట్, క్రియాటినిన్ ఇవి చేస్తూ ఉంటాము, యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటాము. సో బోన్స్ ఎంత డ్యామేజ్ అయినా తెలుసుకోవడానికి మనకి అల్ట్రాసౌండ్, లైక్ చేతులకు సంబంధించిన ఎక్స్రేస్ ఇవి చేస్తూ ఉంటాం. సో అల్ట్రాసౌండ్స్లో మనకి అక్కడ ఎరోషన్స్ అంటాం, అంటే ఎర్లీ స్టేజెస్లో అయినా బోన్స్ డ్యామేజ్ ఉంటే తెలుస్తుంది, జాయింట్లో ఇన్ఫ్లమేషన్ ఏంటో తెలుస్తుంది. ప్లస్ ఎక్స్రేస్ చేస్తే కూడా బోన్ డ్యామేజ్ తెలుస్తుంది. ఇంకోటి MRI, ఇప్పుడు లాట్ ఆఫ్ లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినాయి, ఎంతవరకు మన బాడీని ఇది డ్యామేజ్ చేసిందో తెలుసుకోవడానికి ఈ టెస్ట్లు ఉపయోగపడతాయి.